రామోజీరావు బృందానికి చంద్రబాబుని సీటు దించేయాల్సిన అవసరం, వైఎస్ రాజశేఖర్ని సీటు ఎక్కించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అది ఎందుకో ఇంతకు ముందు వివరించాను, ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. వేధించాల్సినంత వేధించి పందానికి పణంగా వడ్డబడిన ఈ పకోడీ మొక్క నశించిపోయేటందుకు ఆత్మహత్య చేసుకోవాలి. హత్య చేయలేరు కదా, వేధించాల్సినంత వేధించారు. అయినా ఫలితం రాలేదు. ఇప్పుడు భయం వర్కౌట్ కానప్పుడు భయానం నయానం అంటారు కదా. కాబట్టి ఇక వేధించాల్సినంత వేధించారు, ఇక బ్రేక్ చేయలేమనుకున్నప్పుడు ఇప్పుడు మైత్రి ముఖం పెట్టాలి. అందుకోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీట్ ఎక్కించుకోవాలి. ఎందుకంటే అతన్ని మేము నమ్మాం. అతడేమిటి అన్నది పీవీజీ వర్గానికి తెలుసు, కానీ మాకైతే ఇంకా తెలియజెప్పబడలేదు. నా డైరీలో విస్తారంగా రాసుకున్నాను. కనీసం 5 సార్లు కలిసి ఉంటాను. జూబ్లీ హిల్స్ దీంట్లో నివాసంలో ఎంపీగా ఉండినటువంటి అతన్ని నేను ఈనాడు ఉపసంపాదకురాలి మిత్రురాలినని, ఆమె ఇంట్లోనే ఉంటున్నానని ఇలా ఇండైరెక్ట్ హింట్ చేశాను. ఆర్టీసీకి నేను బ్యాటరీ సప్లయర్నని, ఏదో సీఎం పేషీలో ఇబ్బంది పడుతున్నాను, సహాయం చెయ్యమని నెపంతో వెళ్ళాను. కానీ నా దగ్గర ఏదో రహస్యం ఉందన్నది అతడికి అంత అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న అతడికి అర్థమైపోయింది. తదుపరి నేను కడపకి వెళ్ళి మరి అతడి తండ్రితో సహా, వైఎస్ రాజారెడ్డితో సహా ఇతడిని డీల్ చేశానని ఆ వివరాలు నేను ఇంతకుముందు వీడియోలోనూ చెప్పాను, టెక్స్ట్ మ్యాటర్లోనూ ఉన్నాయి. కాబట్టి అతన్ని నమ్మి ఉన్నాను. కాబట్టి ఈ భాష గురించి అతడికి చెబుతానేమో. కాబట్టి కొంత మంచి చేసి ఇది మిత్రుల్ని చేసుకోవాలంటే ఇప్పుడు అధికారంలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రావాలి. అందుకని ఆ అసైన్మెంట్ జారీ చేయబడింది చంద్రబాబుకి. చంద్రబాబు గునిశాడు ఎంతగా అంటే, ఎవరైనా